వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు కూడా వారి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమస్యలు పట్టి వారి చేత ఓట్లు వేయించుకొని వారిని గాలికి వదిలేస్తే ఆ ప్రజలు కూడా నా దగ్గరికి వచ్చారు. వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు, అది అమరావతిలో కానివ్వండి, అమరావతి రాజధాని భూముల సమస్య కానివ్వండి, ఉత్తరాంధ్ర శ్రీకాకుళం వైసీపీకి ఓట్లు వేసిన ప్రజలు కానివ్వండి, ఎవరైనా సరే నాయకులు వదిలేస్తే ఓట్లు వేయించుకొని జనసేన పార్టీ నుంచి నేను ఒక్కరిని ఏం ఆశించలేదు. అన్ని రాజకీయ పార్టీలా కాదు జనసేన పార్టీ. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం మా ప్రజల్ని, మా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం. మా దగ్గర శక్తి లేకపోతే శక్తి తెచ్చుకుంటాం. సమస్యకి మేధస్సు లేకపోతే మేధస్సుని మేధోమదనం చేస్తాం. ప్రజా విలువల్ని కాపాడుతాం. బాధ్యతతో కూడిన పాలన అందించాలి. ఇలాంటి ఉన్నతమైన ఆశయాలతోటి మాటల్లో కాదు చేతల్లో చూపించిన జనసేన పార్టీ. ఏమి ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి మనం హెల్ప్ చేశాం, అండగా నిలబడ్డాం. ఈ రోజున ముఖ్యమంత్రి అవ్వడానికి జనసేన పార్టీ లేకపోయిందంటే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చొని ఉండేది. 38 సీట్లతో 39 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోవలసిన పార్టీ ఈ రోజున జనసేన పార్టీ అండగా నిలబడి ఈ రోజున వారి ప్రభుత్వం స్థాపించి ముఖ్యమంత్రి గారిని, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేసే స్థాయికి వెళ్ళింది పార్టీ. ఒక ఎంపీ లేకుండా, ఒక ఎమ్మెల్యే లేకుండా. ఎందుకు చేశామంటే కోనసీమ నుంచి కోనసీమ వస్తా ఉంటే మన రాజమండ్రి నుంచి అనేక బస్సులు హైదరాబాద్కి వెళ్ళడానికి ఇక్కడి నుంచి ఎన్నో లక్షల మంది పనిచేస్తా ఉన్నారు. కోనసీమ నుంచి ఇంతమంది పనిచేస్తా ఉంటే సడన్ గా మన ఆంధ్ర ప్రజలు తెలంగాణలో దోపిడీదారులుగా, దొంగలుగా చిత్రీకరించబడతా ఉంటే వైసీపీ నాయకులకి ధైర్యం లేదు తెలంగాణ నాయకులను ఎదిరించడానికి. ముఖ్యమంత్రి గారు చాలా తెలివిగా రెండు కళ్ళు చెప్పి తప్పించుకొని వచ్చేశారు హైదరాబాద్ నుంచి విజయవాడకి. ఒక జనసేన పార్టీ, ఒక పవన్ కళ్యాణ్ దమ్ముగా ఎదురు నిలబడి తెలంగాణ నాయకులు ఎదిరించింది. మా ఇల్లు అక్కడే ఉన్నాయి. ఒకప్పుడు వృత్తి కూడా అక్కడే ఉండేది. దేనికి భయపడలా. ఆత్మగౌరవం పోయిన కాడికి, ఆంధ్రుల ఆత్మగౌరవం పోయిన కాడికి ఎన్ని వేల కోట్ల ఆస్తులుంటే ప్రయోజనం ఏంటి, ఎన్ని వేల ఎకరాలు ఉంటే ప్రయోజనం ఏంటి? ఇవన్నీ చాలా బాధ కలిగించినాయి. అందుకనే ఉంటే పోతామని చెప్పి తెలంగాణ నాయకులకు ఒకటే చెప్పాం, ఆంధ్ర పాలకుల్ని, ఆంధ్ర ప్రజల్ని దయచేసి వేరు చేయండి. మీరు ఇష్టానికి వచ్చి తిడతా ఉంటే మేము చూస్తూ కూర్చునే వాళ్ళం కాదు. ఆంధ్రుల ఆత్మగౌరవం అడుగడుగున దెబ్బతింటే అడుగడుగున ఎదిరించే జాతి మాది. మేము దేశం అంతా ఒకటనుకునే వ్యక్తులం. అన్ని భాషల్ని, సంస్కృతుల్ని, యాసల్ని గౌరవించే జాతి ఆంధ్రుల జాతి. అలాంటి ప్రజల్ని పట్టుకొని తెలంగాణ నాయకులు, ఉత్తరాది నాయకులు ఇష్టానికి మన ఆత్మగౌరవం దెబ్బతింటేలా మాట్లాడుతూ ఉంటే, అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు గారు మాట్లాడారు, తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతిందని చెప్పి. ఈ రోజున జనసేన పార్టీ, నేను రామారావు గారు అంత పెద్ద వ్యక్తిని కాదు, అపారమైన 60 సంవత్సరాల తర్వాత వచ్చిన వ్యక్తిని కాదు. 35-36 వయసులో డిసైడ్ చేస్తున్నాను రాజకీయాల్లోకి రావాలని చెప్పి. రిటైర్మెంట్ తర్వాత రాజకీయాలు నాకు రాలేదు. రిటైర్మెంట్లో అయినాక 60 ఏళ్ళ వయసు ఇచ్చాక నేను రాజకీయాల్లోకి రాలా. బలమైన కెరీర్ ఉండగా, బలమైన ఉపాధి ఉండగా రామారావు గారిలాగా అపారమైన అనుభవం లేదు. సినిమాల్లో ఆయనంత పెద్ద స్థాయి నటుడిని కాదు. నాదైన స్థాయిలో నేను చేయగలిగే వ్యక్తిని.